దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. Police department. డ్రింకింగ్ వాటర్ మున్సిపల్ కమిషనర్ అక్కడ మన పరేడ్ అయితే ఎప్పటి వరకు అయితే మనకి ఏమంత ఫోర్కాస్ట్ లేదు. ఒకవేళ అది అంతే సార్. ఇటువైపు నుంచి కూడా మరి ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఏర్పాట్ల కోసం ఈరోజు ఇక్కడ మన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు సమీక్షించడం జరిగింది. సో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఎప్పట్లాగే ఘనంగా నిర్వహించేందుకు మరి అన్ని శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ మరి ఆగస్టు 15 తేదీన ఈ వేడుకలు నిర్వహించబోతూ ఉన్నాము. దీనికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు జెండా వందనం చేయబోతున్నారు. సో దానికి తగ్గ అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి స్టాల్స్ ఏర్పాట్లు, ట్యాబ్లెట్స్, అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతరత్ర అన్ని రకాల ఏర్పాట్లు కూడా స్వయంగా సమీక్షించడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు కూడా యుద్ధ ప్రాతిపదికన సమన్వయంతో మనమందరం కండక్ట్ చేసుకోవడం జరుగుతాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు రియాజ్కు వడా చైర్మన్గా నియమితులైన సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వరకు కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చిట్టం ప్రసాద్, కళ్యాణ్ ముత్యాల, శ్రీదేవి, రాజేష్, ప్రమీల, కోమలి, శంకర్ కళ్యాణ్, ఉషా తదితరులు బాగున్నారు. నాయకత్వం
కూటమి ఐక్యత కూటమి ఐక్యత కూటమి ఐక్యత నాయకత్వం నాయకత్వం అందరూ ఉంచండి ఒకసారి. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమం జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే చిన్నారులకు అందరికీ తెలుసు, కాకపోతే చెప్పడానికి సాహసం చేయట్లేదు. మనకు తెలియకుండా మనం తిన్న ఆహారాన్ని కడుపులో తీసుకున్నటువంటి ఆహారాన్ని సంపూర్ణంగా అదే అనేటువంటి భావన ఎవరికి వద్దు. ప్రతి ఒక్కరు కూడా అందుకని ఈ టాబ్లెట్లు వేసుకుంటే మీ కడుపులో పెరిగే రక్తహీనత అనేది మనలో ఉండకూడదు. ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ ఆ రోజు వేసుకోవాలి. మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో వీటికి సంబంధించి వేసుకోవాల్సిన సరిగ్గా పడ్డాడు. ఓకే, అయిపోయింది. హ్యాండ్ వాష్ చేసే విధానం ఎవరైనా చూపించగలరా మీరు? అప్పుడు మనము లోపల ఉన్నటువంటి రక్తహీనత కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కోరుతున్నాం. మనకు యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటాం. వేసుకునే వాళ్ళు ఎవరున్నారు? సో ఆ రోజు మీరు ఈ రోజు మీకు సింగిల్ డోసే సరిపోతుంది. అప్పుడు వేసుకోకపోయినా కూడా ఈ రోజు ఖచ్చితంగా వేసుకోండి. ఇదే విధంగా ఈ రోజు ఎవరైనా హ్యాండ్ వాష్ అనేది మనము కేవలం చూపించడానికే కాదు, ఏం చేయాలి? వాటర్ అండ్ రైట్, సబ్బు నీరు వాడి దీని గురించి చెప్పి మీకు టాబ్లెట్ స్టార్ట్ రాసేది నవిలి నవలి మింగేసి చిన్నగానే ఏం కనబడలేదు. టైం తీసుకోండి. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, గుడ్. వాటర్ లుమ్మ, వాటర్ పడి. వెరీ గుడ్. నవలి మింగేసి వాటర్ తీసుకో. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. ఈ కార్యక్రమంలో ఇంతవరకు మన డిఎంఎన్హెచ్ఓ గారు నులిపురుగులు ఏ విధంగా మన దేశంలో డెవలప్ అవుతాయి, అవి ఏమి చేస్తాయి, అవి చేయటం వల్ల మనకు జరిగేటువంటి నష్టం, దాని గురించి క్లియర్గా వివరించారు. మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వివరించారు. మనం ఏ ఆహారం అయితే తీసుకుంటూ ఉంటామో ఆ ఆహారం మన దేహంలో ఉన్నటువంటి ఆ నులిపురుగులు అవి తీసుకొని మనకు శరీరంలో బ్లడ్
డెవలప్ కాకుండా అవే తీసుకుంటూ ఉంటాయి కాబట్టి దానివల్ల ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది. ఒంగోలు నగరంలో జిల్లాలో జాతీయ నులు పురుగుల నివారణోత్సవ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. ప్రజెంట్ అయితే మన ఒంగోలు పీవీఆర్ హై స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలకు ప్రతి ఒక్కరికి ఈ నులు పురుగులు వేసేటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేశారు. మన జిల్లాకు అంటే మన జిల్లాలో స్టూడెంట్స్ 5,96,000 పైచిలకు ఉన్నారు. మనకు స్టేట్ నుంచి కూడా 6 లక్షల దాకా ట్యాబ్లెట్ కూడా సప్లై చేయడం జరిగింది. ఇది పబ్లిక్ అండ్ ప్రైవేట్ స్కూళ్ళలో అన్నింటిలో కూడా ట్యాబ్లెట్ వేసేటువంటి కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది. స్కూళ్ళలో కూడా హెచ్ఎంలు సహకారం అందిస్తూ పిల్లలకు వేస్తూ ఉన్నారు. పిల్లలకు కూడా మంచి అవగాహన ఉంది. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తే పిల్లలకు ఎందువలన ఈ నులి పురుగులు దేహంలో ఉంటాయి అనేది కూడా ఐడియా ఉంది. అంటే మనం ఏదైనా ఆటలు ఆడుకున్నప్పుడు కానీ వేరే పనులు చేసిన తర్వాత కానీ ఏదైనా ఫుడ్ తీసుకోవాలంటే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని ఆ మాత్రం ఐడియా ఉంటే చాలు. అలా కడుక్కోవాలి. అంతేకాకుండా కలుషిత ఆహారం కూడా తినకుండా ఉండాలి. పిల్లలు యాక్టివ్గా ఉంటే ఇలాంటి పురుగులు ఉండవు అనేది ఒక సూచన. ఎప్పుడైతే ఇతర పిల్లలు బాగా యాక్టివ్గా చదువుకుంటూ ఉంటారో మిగతా పిల్లలు ఆడుకోవటానికి నిరుత్సాహంగా ఉండటం, కదలలేక ఉండటం, కొంత ఇలాంటి లక్షణాలు ఉంటే ఈ నులి పురుగులు దేహంలో ఉన్నాయి అన్నది ఒక సూచన. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి ట్యాబ్లెట్స్ నమిలి మృంగి నీళ్ళ ద్వారా కడుపులోకి పోంచుకుంటే అవి దానిలో పని అవి చేస్తాయని చెప్పి డాక్టర్లు బాగా పిల్లలకు వివరించడం జరిగింది. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవము జరుపుకుంటున్నాము. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 5,96,751 మంది స్టూడెంట్స్కి 1 సంవత్సరం మొదలుకొని 19 సంవత్సరాల లోపు వాళ్ళు అందరికీ కూడా సఫిషియెంట్గా జిల్లా వ్యాప్తంగా ట్యాబ్లెట్స్ అందించడం జరిగింది. అదేవిధంగా 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల లోపు వాళ్ళకి అర ట్యాబ్లెట్ 200 పవర్తో, అదేవిధంగా 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల లోపు పూర్తి ట్యాబ్లెట్ పౌడర్ లాగా చేసి నలిపి వారికి నీటితో కలిపి ఇవ్వాలి. అదేవిధంగా 3 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరికీ కూడా మనము ఒక ట్యాబ్లెట్ని 400 పవర్ దాన్ని పూర్తిగా ఇచ్చేసి నోట్లోనే నవిలి మింగాలి. అది ఇంటికి మాత్రం ఇవ్వకూడదు, ఎందుకంటే ఇంటికి ఇస్తే చోకింగ్ మింగేటప్పుడు ప్రమాదాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీచర్ ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉన్నారో ట్యాబ్లెట్ అడ్మినిస్ట్రేటర్ టీచర్ సమక్షంలో, అదేవిధంగా ఏఎన్ఎం గారి సమక్షంలో తప్పకుండా ఇక్కడే స్కూల్లోనే మింగి వెళ్ళాలని చెప్పి ప్రతి సంవత్సరానికి 2 సార్లు జరిగేటువంటి జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్యాబ్లెట్ తీసుకొని వారికి ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎనీమియా కరెక్షన్ అంటే రక్తహీనతని మనం నిర్మూలించాలనే ఒక గోల్ ఉందో దాన్ని నిర్మూలించడంలో ప్రాధాన్యత సంతరించుకునేటువంటి కార్యక్రమము ఈ నులి పురుగుల నివారణ కార్యక్రమము. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటు, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్, అంగన్వాడీసు, అదేవిధంగా డిగ్రీ కాలేజెస్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు, పాలిటెక్నిక్, నర్సింగ్ అందరికీ కూడా ఈరోజు ఏకకాలంలో అందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి సహకరించి, పేరెంట్స్ కూడా సహకరించి ప్రతి ఒక్కరికి ట్యాబ్లెట్ తీసుకోమని చెప్పి తీసుకునేటట్టుగా చూస్తారని చెప్పి అందరినీ ఈ విధంగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినటువంటి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒంగోలు స్థానిక సంతపేటలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ జనార్దన్, నాగసత్తుల దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, మేయర్ గంగారు సియాత, డిప్యూటీ మేయర్ వేమూరు బుచ్చి, నిర్వాహకులు చింతపల్లి గోపి తదితరులు బాగున్నారు. సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమః.
వెనక్కి జరగ మనం వెనక్కి జరుగు కొద్దిగా ప్రొల్యూషన్ మా మేరీ గారు నవ్వండి ఒక్క నిమిషం గోవిందా. సైడ్ రా సైడ్ రా. స్వామి నాకట్టం దా బాగా పట్టుకుంది గారు గతంలో 14 మంది అధికారులు నిర్మాణాన్ని కూడా చాలా చేశారు. అదేవిధంగా ఆయన ఇప్పుడు కూడా ఒంగోలు నగరాన్ని రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులు ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని, అదేవిధంగా మేయర్ గారి కుటుంబానికి కూడా ఉండాలని, కమిషనర్ గారి కుటుంబానికి అందరికీ స్వామి ఆశీస్సులు ప్రజలకు కూడా ఉండాలని తెలియజేస్తూ, అదేవిధంగా రాఘవేంద్ర స్వామి గురుపౌర్ణమి రోజు కూడా మంత్రాలయం వెళ్ళి జనార్దన్ గారు అక్కడ పల్లకి సేవ చేశారు. ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని ఆయన మహిమలు అందరికీ చెప్తూ ఉంటారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మనం స్వామివారిని అనుసరిస్తూ వారి భక్తి మార్గంలో పయనించాలని కోరుకుంటున్నారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మెప్మా ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ ఓబులేషు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దేశభక్తి ఉండాలని ఆ యొక్క భావజ్వాలం స్ఫూర్తి రాను కూడా చెట్టు వేసే వ్యక్తి లేకపోవచ్చు, కానీ ఆ ఫలాలు అనుభవించేవాళ్ళు చాలా మంది త్యాగాలు చేసి మనకు స్వతంత్రాన్ని ఇచ్చారు కనుక మనము మన బాధ్యతగా ప్రతి కార్యక్రమంలో మనం ముందుకున్నట్లయితే మన ముఖ్యంగా ఉద్యోగస్తులను అదే మన భావి భారత పౌరులు అదేవిధంగా విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా మనం యొక్క స్వేచ్ఛ స్వతంత్రము మన యొక్క దేశభక్తి అనే యొక్క సిబ్బందితో ఇక్కడికి హాజరైనందుకు ప్రతి ఒక్కరి పేరున అందరికీ కుటుంబంలో ఒత్తిడి వల్ల చాలా వరకు అన్నీ మర్చిపోతున్నాం. మళ్ళీ మన ప్రకాశం జిల్లా మెగ్మా ప్రాజెక్టు డైరెక్టర్ గారైనటువంటి శ్రీహరి గారిని మాట్లాడారు. మన ఆత్మాభిమానానికి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి స్వాతంత్రం 79వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. సో ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో గారైనటువంటి శ్రీ పొట్లూరు శ్రీహరి గారు మనకు పొద్దున్న నుంచి మనల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చక్కగా నిర్వహించేలాగా సహకరించినందుకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం వర్షం పడుతున్నా కానీ ఇంత ఘనంగా జరిపించినందుకు మన డిఆర్ఓ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ సో మీ అందరికీ తెలుసు హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా రెపరెపలాడాలనేది దీని ఉద్దేశం. ఇది ఒక 3 సంవత్సరాల కిందట మరి భారత ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు మనము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము. మరి ఇది ఈ జాతీయ జెండాని రూపకల్పన చేసింది తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య గారు. సో మనందరికీ గర్వకారణం. ఎన్నో మోడల్స్ ఆఫ్ వెళ్ళాయి. సో అవన్నిటికీ తీసి మరి ఈ 3 రంగుల త్రివర్ణ పతాకం మధ్యలో మన అశోక్ చక్రంలో కూడా 24 స్పోక్స్ ఉన్నాయని అదని ఇదని మనము అన్నీ చెప్పి మనం చేసుకున్నాము. మనకందరికీ తెలుసు. సో ఇది ఎంతో గర్వకారణం. ఆ త్రివర్ణ పతాకం మనం పట్టుకున్నామని చేతిలోన మనకే ఒక రకమైన దేశభక్తి ఉప్పొంగుతుంది. ఈ దేశభక్తి, దేశం అంటే ఫస్ట్, తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్ అనే భావన మన అందరిలో పాటు మన పిల్లల్లో కూడా పెంపొందించాలి. ఈ పేట్రియాటిజాన్ని పెంపొందించాలి అనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమము ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారు. దానికి ఒక ఫ్లాగ్ కోడ్ కూడా ఉంది, 2002 ఫ్లాగ్ కోడ్. జాతీయ పతాకాన్ని ఏ విధంగా గౌరవించాలి, ఎంత ఎత్తులో ఎగరవేయాలి, అగౌరవపరిచే దీనికి ఎట్లా ఇవి ఉంటాయి అనేది కూడా ఉంది. సో జాతీయ జెండాకి మనం అత్యంత గౌరవము ప్రాధాన్యత ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కింద వేయకూడదు ఎక్కడ కూడా. అది మీ అందరికీ తెలుసు, అది అగౌరవపరిచే ఇదవుతుంది. ఎక్కడ కూడా మిగతా దగ్గర ప్రదర్శించిన కూడ దగ్గర మనం ప్రదర్శించకూడదు. మిగతా జెండాలు ఏమైనా ఉంటే అన్నిటికంటే ఎత్తులో జాతీయ జెండా ఉండాలి. అప్పుడప్పుడు మౌర్నింగ్ డేస్ అని ప్రకటిస్తారు, అవతరణ దినోత్సవాలని. అప్పుడు మనము దీనిగా సూచికగా సగంలో మనము జెండా అనేది ఎగరేస్తాము. అదంతా ఇందులో భాగం అన్నమాట ఇవన్నీ. అట్లాగే ఇలాంటి చిన్నారుల ద్వారా వివిధ రకాల దేశభక్తి ఇది పెంపొందించాలనేది ఇది ఉంటుంది. ఇటీవలే మరి మన భారతదేశం ఉగ్రవాదుల పేరు మీద కూడా పోరాటం చేశారు. దానికి ఆపరేషన్ సింధూర్ అని కూడా ఒక కార్యక్రమం నిర్వహించారు. సో దేశం కోసము ప్రాణాలు అర్పించి ప్రాణాలు పణంగా పెట్టి మరి ఎంతోమంది సైనికులు మరి అక్కడ పోరాడుతున్నారు. వాళ్ళని మనం స్మరించుకోవాలా. వాళ్ళు నిజమైన హీరోలు. అట్లాగే ఎంతోమంది రైతులు మనకు పట్టిన అన్నం కడుపు పెడుతున్నారు. వాళ్ళు మనం స్మరించుకోవాలా. అట్లాగే ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ దేశం కోసం అవిశ్రాంతంగా ఇది చేసి అబ్దుల్ కలాం లాంటి గొప్ప శాస్త్రవేత్తలు మరి దేశం కోసం కృషి చేసి ఎన్నో అద్భుత రూపకల్పన చేస్తున్నారు. వాళ్ళని మనం స్మరించుకోవాలా. అట్లా ఈ దేశంలో గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఉన్నారు. వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళ అడుగుజాల్లో వెళ్ళాలి. అట్లాగే ఈరోజు మరి మనము ఈ స్వేచ్ఛ వాయువులు ఇవన్నీ పీల్చుకొని ఎంత చక్కగా మరి మనము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామంటే అప్పుడెప్పుడు ఎంతోమంది త్యాగ ఫలం. హర్ ఘర్ తిరంగా
అంటే ప్రతి ఇంటి మీద మన త్రివర్ణ పతాకం ఎగరాలి, 3 రంగుల జెండా ఎగరాలి. చూడండి, జెండా యొక్క కలర్ పైన కాషాయం, మధ్యన తెలుపు, క్రింద ఆకుపచ్చ గ్రీన్. కాషాయము అంటే త్యాగానికి సూచన, తెలుపు వైట్ శాంతి, నెమ్మది, ప్రశాంతత, స్వచ్ఛతకు సూచన. గ్రీన్ ఆకుపచ్చ సర్వ సమృద్ధి, సస్యశ్యామలం, వీటన్నింటికి సూచన. ఆ పతాకాన్ని రూపొందించిన వారు మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి పింగళి, గుర్తుందా పింగళి వెంకయ్య అని. 3 రంగుల జెండా, మధ్యన అశోకుని ధర్మచక్రం. ఆ జెండా ప్రతి ఇంటి మీద ఎగరాలి. ఆ జెండా రూపొందించడానికి పింగళి వెంకయ్య గారు ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఆయన సేవలు కూడా మనం స్మరణకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. వార్తల సమాప్తం. నమస్కారం.